మరొక యంగ్ కపుల్ పెళ్లికి రెడీ అయిపోయారు. అనుపమ పరమేశ్వరన్. ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి పర్సన్ పేరు ధ్రువ్. మనందరికీ తెలుసు, విక్రమ్ గారి కుమారుడు. సో వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో కూడా ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసి మనము సోషల్ మీడియాలో రూమర్స్ మాత్రం వింటున్నాం. బట్ అది నిజమా అంటే అటు అనుపమ కానీ ఇటు ధ్రువ్ కానీ ఎక్కడ కూడా ఓపెన్ అప్ అయ్యి అండ్ ఇది నిజమని చెప్పలేదు, అబద్ధమని చెప్పలేదు, ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. సో వాళ్ళ మధ్య ఒక మంచి స్నేహం ఉందని చెప్పేసి అందరికీ తెలిసిందే. ఇద్దరు కలిసి ఒక సినిమా చేసినప్పటి నుంచి ఆ సినిమా పరిచయం కాస్త మంచి స్నేహంగా మారడం. సో ఆ స్నేహం కాస్త ఇద్దరు కలిసి తిరగడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి సరదాగా రోడ్ ట్రిప్లు వేయడం కానీ. సో ఈ విధంగా మనం చాలా ఫొటోస్ కూడా మనం చూసామన్నమాట. బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా. సో అవి చూసిన తర్వాత ఓకే, ఫ్రెండ్స్ కదా, నార్మల్గా ఈ విధంగా అవుటింగ్ వేస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, అందులో ఏమి ఇబ్బంది ఉందిలే, అందులో ఏం ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే ఇటు విక్రమ్ గారి ఫ్యామిలీ అంటే ధ్రువ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రైవేట్ పార్టీస్కి అనుపమ రావడం, అనుపమకు సంబంధించినటువంటి పార్టీస్కి ధ్రువ్ వెళ్ళడం. సో ఇలాంటి కొన్ని ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట. ఆ ఫోటోస్ చూసినప్పుడు ఏంటంటే ఓకే, ఫ్రెండ్స్ అన్నప్పుడు నార్మల్గా బయటింగ్ ఫంక్షన్స్ అట్లా అంటే ఓకే, కానీ ప్రైవేట్ పార్టీ అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా రావడం ఏంటి అంటే ఎక్కడో కొంచెం తేడా అనిపిస్తుందని చెప్పేసి అప్పటి నుంచి ఒక ఆలోచనలో పడ్డారు. అరే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మించి ఏదో నడుస్తుంది అని చెప్పేసి. అయితే అప్పుడు ఏమనుకున్నారంటే ఓకే, ఇది ఇంకా సాధారణంగా మనం చూసేదే అందరు సెలబ్రిటీస్ విషయంలో, ఇది ఫ్రెండ్షిప్ కాదు ప్రేమ అని చెప్పేసి అందరు ఫిక్స్ అయిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో అంటే చాలా ఎక్కువగా వినిపిస్తుంది, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా, తొందరలో ఇద్దరు ఫ్యామిలీస్ కూడా ఒప్పుకున్నారు, తొందరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారు, ఆల్మోస్ట్ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది అని చెప్పేసి వినిపిస్తుంది. సో మరి దానికి కూడా అఫీషియల్గా ఏదైనా అనౌన్స్మెంట్ ఉందా, ఇద్దరిలో ఎవరైనా ఒకరు చెప్పారంటే అది కూడా లేదు. బట్ చూడాలి మరి అనుపమ పరమేశ్వరన్ గారు నిజంగానే ధ్రువాన్ని పెళ్లి చేసుకుంటున్నారా, లేకపోతే ఇది కూడా జస్ట్ రూమరేనా అని చెప్పేసి అయితే మనకైతే ఇంకా క్లారిటీ లేదు. బట్ ఈ మధ్యకాలంలో చాలామంది కూడా బ్యాచులర్గా ఉన్న వాళ్ళందరూ కూడా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు, సెలబ్రిటీస్ అందరూ కూడా. అండ్ అంటే వాళ్ళ ఫ్యాన్స్కి ఒక ఆశ ఉంటుంది, అరే వీళ్ళు ఇంకెన్ని రోజులు సింగిల్గా ఉంటారు, వీళ్ళతో పడినటువంటి హీరోలు కానీ హీరోయిన్స్ కానీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు కూడా అయ్యారు, వాళ్ళ హ్యాపీ లైఫ్ని చాలా అద్భుతంగా లీడ్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇంకా సింగిల్గా ఉండాలి, వీళ్ళు ఎప్పుడు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళ మనసులో ఉంటుందన్నమాట, ఫ్యాన్స్ మనసులో. సో మరి అనుపమ గారికి తన సినిమాల వల్ల ఎంతమంది ఫ్యాన్ బేస్ అంటే ముఖ్యంగా తన కర్లీ హెయిర్ కానీ తన కళ్ళకి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, ఆ కళ్ళతోనే యాక్టింగ్ అంతా కూడా చూపిస్తుందని చెప్పేసి వాళ్ళు నమ్ముతారు. సో మరి తన గురించి వెయిట్ చేసినటువంటి సింగిల్ బ్యాచులర్ అందరూ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత కొంచెం బాధపడుతున్నారు. బట్ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి మరి చూడాలి, ఎప్పుడైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారా, వీళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా, మరి ఇది నిజంగా రూమర్గానే మిగిలిపోతుందా, మీరేమనుకుంటున్నారు, ఈ జంట చూడడానికి ఏ విధంగా ఉంది, ఖచ్చితంగా కామెంట్ చేయండి.